జీవితం. మనం ఉన్నప్పుడు అన్ని భార్య పిల్లలు, మన భర్త పిల్లలు, మన బంధువులు, మన ఇల్లులు, మన ఆస్తి, మన స్థలం, మన గుడిసె, మన పట్ట, మన కట్టెలు అనుకుంటాం. ఇక్కడ నువ్వు ఈ క్షణాన చనిపోతే నీకు అక్కడ పైన రెండే రెండు, స్వర్గం నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువుని ఇక్కడ నమ్మాలి. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఎందుకంటే బైబిల్ ఇచ్చాడు, అది దైవిక గ్రంథం. బైబిల్ చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నన్ను నమ్ముకుంటే నీకు పరలోకం ఇస్తా, లేదంటే నీకు నరకం తప్పదని దేవుడు చెప్తున్నాడు. మీరందరూ కూడా దేవుడిని తెలుసుకోండి, చాలా మంచిది. ఈ లోకంలో ఏమి సాధించలేవు. మనకి అన్ని అప్పులు, అనారోగ్యాలు, చెడ్డ పేరు అన్నీ వేరే విధంగా ఉంటాయి. కానీ ఆయన నమ్ముకున్నప్పుడు అక్కడ నీకు మోసాలు, దగలు, అన్యాయాలు ఏమీ ఉండవు. చాలా సంతోషంగా సమాధానంగా ఉంటది. దయచేసి పొగాకు వేసుకునే వాళ్ళంతా పొగాకు మానండి. ఆ మందు తాగే వాళ్ళు కూడా మందు మానండి. ఎందుకంటే ఆ మందు తాగిన 2-3 గంటలు మాత్రమే ఆ కిక్ ఉంటది, ఆ నిశా ఉంటది. ఆ తర్వాత ఏం చేస్తారో తెలియదు. భార్యను కొడతాడో తెలియదు, పిల్లల్ని కొడతాడో తెలియదు, పక్కన గొడవ పెట్టుకుంటాడో తెలియదు. ఒక మాట